चीफ मिनिस्टर रेवंत रेड्डी ने चारशंबे को कहा कि हुकूमत की पॉलिसी है कि तेलंगाना को दुनिया में तेजी के साथ तरक्की याफ्ता दूसरे ममालिक से मुकाबले के काबिल बनाया जाए और हुकूमत इस सिलसिले में सरमायाकारों और एंटरप्रेन्योर्स की हर किस्म की मदद करेगी। चीफ मिनिस्टर हैदराबाद में CII तेलंगाना एंड TDF USA कॉन्फ्रेंस को मुखातिब कर रहे थे, जो तालीम, हुनर की तरक्की और एंटरप्रेन्योर्स के लिए मौक़ों के मौजू पर मुनक़िद हुई थी। रेवंत रेड्डी ने कहा कि सियासत से बालातर होकर साबिक़ चीफ मिनिस्टर्स YS राजशेखर रेड्डी, चंद्रबाबू नायडू और चंद्रशेखर राव ने हैदराबाद की तरक्की की पॉलिसी को आगे बढ़ाया और अब उनकी हुकूमत हैदराबाद के साथ साथ रियासत तेलंगाना की तरक्की पर कोई समझौता नहीं करेगी। उन्होंने कहा कि पेशरफ अदवार के दौरान शहर हैदराबाद की तरक्की के लिए जो अच्छे फैसले लिए गए थे, मौजूदा हुकूमत उन्हें जारी रखेगी और तेलंगाना में तालीम और रोजगार के मजीद मौके पैदा करने के लिए CII की मदद के साथ काम किया जाएगा। చెన్నై మా ప్రభుత్వం యొక్క ఆలోచన గత ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి హైదరాబాద్లో మాదాపూర్లో హైటెక్ సిటీకి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది 1993. ఆ తర్వాత కాలక్రమేణా అది ఆగిపోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి IT ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా IT కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వారి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన